నమస్తే. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి అంశం ఏంటిదంటే, ఒక పక్కన ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు అసెంబ్లీకి రాబోతా ఉన్నాడా? అంటే దీనికి మరి సమాధానం ఎక్కడ కూడా దొరకడం లేదు. అసలు మరి అసెంబ్లీకి రానటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష నేత, మరో పక్కన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రానట్టయితే ఉంటే మరి ఎందుకోసం? ఒకవేళ చేత కాకపోతే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గజ్వేల్ ప్రజలు నిన్ను గెలిపించింది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలికితీస్తామని చెప్పేసి, ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తాడన్నటువంటి ఒక ఉద్దేశంతో గజ్వేల్ ప్రజలు గెలిపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖం కనబడలేదు. ఎక్కడ కూడా ఆయన ప్రస్తావన కూడా రాలేదు. ఆయన ఎందుకు రావట్లేదని చెప్పేసి ఒక పక్కన ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీ నేతలతో పాటు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. రెండోది, అధికార పక్షంలో ఉన్నటువంటి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా దానిపైన స్పందించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఒకవేళ అనుభవం ఉన్నటువంటి ఆయన దగ్గర నుంచి మేము సలహాలు సూచనలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి కనుక మనం చూసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాలేదు. అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. అంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి, ఒక క్యాబినెట్ హోదా ఉన్నటువంటి, అంటే మరి ఒక మంత్రికి ఉన్నటువంటి హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? అసలు అసెంబ్లీకి వచ్చినట్టు అయితే ఉంటే అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమని ప్రశ్నిస్తాడు? వాళ్ళు చేసినటువంటి ఒక నిర్వాహకంతోనే కదా ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యోగాల పైన మరి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. కానీ ఈ యొక్క అంశాన్ని కనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఆస్కారం, ప్రశ్నించేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు పాలించినటువంటి దశలో ఉద్యోగాలు ఇవ్వలేదు, మరో పక్కన ప్రమోషన్లు లేవు, ఎక్కడ కూడా డిఎస్సి కాలేదు, గ్రూప్స్ కాలేదు. మరి ఇప్పుడు గ్రూప్స్ పైన, డిఎస్సి పైన నిరుద్యోగులంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి సందర్భంలో ఒకవేళ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సి వస్తే ఏమని ప్రశ్నిస్తాడు? ఇది ఉల్టాగా ఈయనకే దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా అంశాలలో కూడా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ కూడా ముఖం చూపెట్టట్లేదు. అసలు ముఖం చూపెట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకి కానీ అసలు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాడు కావచ్చు అన్నటువంటి అనుమానాలే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈరోజు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అసలు కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాడా అని చెప్పేసి చిన్న చిట్ చాట్లో అడుగుతూ ఉంటే దాంట్లో మా స్ట్రాటజీ ఇది, అసలు వస్తాడో రాడో, రాకపోవచ్చేమో అన్నటువంటి కొంత అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరి నువ్వెందుకు అసలు ఒకవేళ కనుక అసెంబ్లీకి నువ్వు రానప్పుడు నువ్వు ఉన్నటువంటి గజ్వేల్లో ఇంకొకరు గెలుస్తారు, ఇంకొకరు ఎమ్మెల్యే అవుతారు, ఆ గజ్వేల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకి న్యాయం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు వెలికి తీస్తారు. కేవలం ముఖ్యమంత్రి అయితే మాత్రమే మీరు అసెంబ్లీకి పోతారు. నువ్వు 80,000 పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి కదా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో అద్భుతాలు సృష్టించినటువంటి మేధావి మరి ఇప్పుడు మీ యొక్క సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఎందుకు పోవట్లేదు? పోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కదా. ఒకవేళ పోనట్టు అయితే ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇంకా ఈ మునగాడు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది, కామారెడ్డిలో కూడా పోటీ చేయడం జరిగింది. ఇక మరి ఇంకా అక్కడ కూడా గెలిచినట్టయితే ఇంక ఎట్లా ఉండవు? ఇప్పుడు గజ్వేల్ ప్రజలకే ఇంకా పంగనామాలు పెట్టిండు. ఇప్పుడు 2.5 నుంచి 3 లక్షల జీతం, ఈయన ఇంట్లో కూకొని జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇలా ప్రజల సొమ్ము, ప్రజలు కడుతున్నటువంటి పనులతోటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జీతాలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు సక్రమంగా అసెంబ్లీకి హాజరవుతూ ఉన్నారు, సమావేశాల్లో హాజరవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేయాలని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ ఈయనకేం వచ్చింది? మరి సరే మొన్న అంటారు ఏదో
ఎలక్షన్లో ఓడిపోయినన్నటువంటి బాధ, ఇక వాళ్ళు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికో లేకపోతుంటే చాలామందికి ముఖం చూపెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒకవేళ అసెంబ్లీ పైన ఇజ్జత్ గిట్ల పోతుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో పోలే అయిపోయింది. ఇప్పుడు 8 నెలల కాలం అవుతా ఉన్నది. ఈ 8 నెలల కాలంలో ఎక్కడైనా కానీ ఒక ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా పోరాటం చేసినటువంటి పరిస్థితి కనబడ్డదా? ఎంతోమంది రోడ్లు ఎక్కుతా ఉంటే నేను మీకు ఉన్నానని చెప్పేసి కనీసం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినావు. మరి ఎందుకు మరి నువ్వు సపరేట్గా రాజీనామా చేసి సపరేట్గా ఇంట్లో పండుకో, ఇంకోరు వస్తారు కదా. ఒకవేళ కనుక నీకు ఇంకా చేతనైతే లేదు, ఇక లేకపోయింది నా వల్ల కాదు, అసెంబ్లీకి పోయిందంటే ఉన్న ఇచ్చేది పోతుందని అనుకుంటే అక్కడ ఉన్నాడు కదా నీకు ఆర్థికంగా నిన్ను ఆదుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఆ భూములు కొల్లగొట్టేటువంటి వ్యక్తి కావచ్చు, కబ్జాలు చేసేటువంటి పాలమల్లారెడ్డి ఉన్నాడు కదా, ఆ పాలమల్లారెడ్డి కన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వు, నీ ప్లేస్లో ఆయనకి ఇవ్వు, ఆయన రెగ్యులర్గా వచ్చి అటెండ్ అవుతాడు. అక్కడ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ఏంది? గవర్నర్ ప్రసంగానికి మరి అందరు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఆయన కనపడేటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఆయన అసెంబ్లీకి రావాలి. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో గతంలో ఉన్నటువంటి చాలామంది పనిచేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు రాలేదా? వేరే వాళ్ళు సమస్యల మీద నిలదీయలేదా? అక్కడ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయలేదా? ముఖ్యమంత్రిని నిలదీయలేదా? మరి వాళ్ళకు లేనటువంటి అడ్డు మరి మీకెందుకు వస్తూ ఉంది? అంటే కేవలం అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలి కల్వకుంట్ల చంద్రశేఖర్. దీంట్లో మరో ఆలోచన లేదు, కేవలం అహంకారపూరితమైనటువంటి ఆలోచనే. నేను ఎందుకు పోతా, నేను ఎందుకు పోవాలి, మరి నువ్వు ఎందుకు పోయినప్పుడు సపరేట్గా రాజీనామా చేయాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నది. దీనిపైన మరి ఇప్పటికి కూడా రకరకాలైనటువంటి విమర్శలు మొన్ననే రావడం జరిగింది. మొన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతేనే రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి. నాయనా మేము అసలు కామారెడ్డి ప్రజలు మేము నిజంగా కూడా అదృష్టవంతులం, నిన్ను ఓడగొట్టి మంచి పని చేసినాం, కానీ ఒకవేళ గెలిపించినట్టయితే మాకు ఇబ్బందులు తప్పపోవు అన్నటువంటి భావనకు వచ్చిండ్రు. ఇప్పుడు గజ్వేల్ ప్రజలు కూడా నువ్వు ఎంతో కొంత మంచి పని చేస్తావు కావచ్చు అని చెప్పేసి నీ పార్టీకి 39 సీట్లు ఇచ్చిండ్రు. ఈ 39 సీట్లు ఇస్తే దాదాపు 10 మంది పోయిననుకో, ఇక ఉన్నటువంటి 28 మందే ఉన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అందరూ హాజరైండ్రు. కేవలం ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పించి. ఇదేంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు నువ్వే పరిపాలించినవు, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల యొక్క రక్తమాంసాలని తినేసినవు, మొత్తం అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అంతా నాశనం చేసినవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు సలహాలు ఇవ్వాలి, పోరాటాల వల్ల ఏమైనా తప్పు చేసినట్టయితుంటే నిలదీయాల్సినటువంటి ఆస్కారం ప్రతిపక్ష నేతగా తమకు ఉన్నది. తమరు హాజరు కావాలి, ఈ సమస్యల పైన ఖచ్చితంగా కూడా క్లారిటీ ఇవ్వాలి, నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎవరు మాట్లాడతారుగా? అసెంబ్లీలో పోతే కేవలం హరీష్ రావు మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి, ఇక పోతే అక్కడ జగదీశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు తప్పించి ఇంకెవరన్నా మాట్లాడతారా? ఇంకెవరన్నా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎవరికి ఉండదు. ఒకప్పుడేమో మీరు ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ ఒక్క సంబంధించినటువంటి మంత్రికి గెలవైతివి, ఏ ఒక్క ఎమ్మెల్యేకి దగ్గర తీయవైతివి. ఇప్పుడు కూడా ఎవరికి కూడా కలిసేటువంటి పరిస్థితి లేదా? ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇదే, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా కలవలేదు. నీ వల్ల ఒరిగింది ఏమి లేదు తెలంగాణ రాష్ట్రానికి, కేవలం అప్పులు తప్పిస్తే. మరి చూద్దాం. మరి ఇప్పటికే హరీష్ రావు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వస్తాడో రాడంటే ఆయన రాడు, కేవలం ఇంట్లో పడుకోవడం మాత్రమే ఆయనకు తెలిసినటువంటి పని. ఫామ్ హౌస్లో పడుకోవాలి, ఇక ఆయన పని ఆయన ఏదైతే చేసుకోవాలి. ఇక ప్రజా సమస్యలు ఎక్కడ పోయినా మంచిదే. దయచేసి గజ్వేల్ ప్రజలను ఆలోచించుని మీరు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గెలిపించి మరి ఎంత తప్పు చేసింది అనేది కూడా అందరు హాజరైతారు, ఈయనొక్కడు మాత్రం హాజరు కాడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి హాజరు కాకపోవడం, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేత ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం దరిదాపుగా ఎక్కడ కూడా లేకపోవచ్చేమో ఇన్ని సంవత్సరాల కానుండి. అంటే కేవలం ఒక అహంకారపూరితంగా మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన యొక్క వ్యవహార శైలి ఉన్నది. మరి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి ఫస్ట్ గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో
మరి ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి అన్నటువంటి దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతేమో వారం రోజుల పాటు నిర్వహించాలి ఈ నెల చివరికల్లా అని చెప్పేసి అంటా ఉన్నారు. మరో పక్కన 10 రోజుల పాటు నిర్వహించాలన్నటువంటి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి మరి. ఎందుకంటే 3వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆయన విదేశీ పర్యటన ఉన్నటువంటి సందర్భంలో అంటే 2వ తారీఖు వరకు ఉంటాయా లేకపోతే 1వ తారీఖు వరకు ఉంటాయా అనేది కూడా రేపు క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఈసారి సైతం కూడా అసెంబ్లీలో హాట్గా వాడివేడిగా ఈ యొక్క సమావేశాలు జరగబోతా ఉన్నాయి. కానీ హాట్గా జరిగినా కూల్గా జరిగినా కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే అసలు వచ్చేటువంటి ఆస్కారం లేదు. అసలు వచ్చినా కానీ ఎవరికి కూడా ముఖం చూపెట్టేటువంటి అసలు ముఖం చూపెట్టడానికే మరి ఆయనే సిగ్గుపడతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీని ద్వారా. ఎందుకంటే ఏదైతే ఒక పార్టీకి తిరుగులేదనుకున్నటువంటి దశలో మరి పార్టీ భూస్థాపితం కావడంతో ఇప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోలుకోవడం లేదు. బయటకు వస్తే ఉన్న ఇజ్జతి పోతుంది అన్నటువంటి ఆలోచనతో ఆయన అసెంబ్లీకి వస్తలేనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.